జగన్ చేసిన భూగాయాలు అంటే జగనన్న భూరక్ష కాదు రైతులపై కక్ష. ఈ రైతు పేరు లక్కిరెడ్డి రాఘవరెడ్డి, కడప జిల్లా పాయలకుంట గ్రామానికి చెందిన రాఘవరెడ్డికి వేసుకుంట రెవెన్యూ సర్వే నెంబర్ 82/3 4.6లో 4.44 ఎకరాల భూమి ఉంది. 20 ఏళ్ల నుంచి ఆయన సాగు చేసుకున్నారు. ఆయన పేరు పట్టాదారు సాగు పుస్తకాలు అడంగల్ 1Bలు ఆన్లైన్లో నమోదైన. రీసర్వేలో 20 ఏళ్లుగా సాగు చేసుకున్న ఆయన భూమిని ఆన్లైన్ నుంచి తొలగించారు. ఆ భూమిని బంజరుగా మార్చారు. సర్వే మా కంప ముంచిందని రాఘవరెడ్డి వాపోతున్నారు. తప్పుని సరిచేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ జగన్ చేసిన భూగాయాలు అన్నటువంటిది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు కూడా అదే రీసర్వే చేపిస్తున్నారు కదా. ఇప్పుడు ఎన్ని గాయాలు వస్తాయో చూడండి. వెర్రి వార్తలు, పనికిమాలిన వార్తలు, అసలు సమస్యని గురించి హైలైట్ చేయకుండా సమస్యని ఏదో ఒక పార్టీ మీదకి, మనకు నచ్చని పార్టీ మీదకి విషం చిమ్మేసి పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు మరి ఏదైతే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అసైన్డ్ భూముల గొడవ ఏంటి? అక్కడ ఎందుకు ఒకళ్ళకి 300 గజాలు తగ్గుతుంది, ఒకళ్ళకి 500 గజాలు తగ్గుతుంది? అక్కడ ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి? అవి ఎందుకు రాయరు? అది ఏ రీసర్వే చేయలేదుగా. రీసర్వే చెయ్యకముందే భూ సమీకరణ సందర్భంలోనే జరిగింది కదా. భూ వివాదాలకు సంబంధించిన సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం ఉంది. చేతనైతే పత్రికలు నిజాయితీతో వార్తలు రాయాలి. దాన్ని రీసర్వే అనేటటువంటి విధాన్ని మొన్నటిదాకా విషయం చిమ్మారు. ఇప్పుడు రీసర్వే మళ్ళీ చేస్తూ జరిగిన లోపాలన్నీ జగన్ది, జరగనిదంతా గొప్పంతా కూడా రేపు చేయబోయే గొప్పంతా చంద్రబాబు దాన్ని ప్రొజెక్ట్ చేసుకురావడం అన్నటువంటిది రాజకీయ పార్టీలకు తొత్తుల్లాగా పనిచేసే జర్నలిజంతో తగులుతున్నటువంటి దరిద్రం ఇది. ఇకపోతే